హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈ రోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ఆలస్యం, దీన్ని ఇంగ్లీష్లో డిలే అంటే ఆలస్యం. అది నెక్స్ట్ వెన్ నాకు ఏదైనా తినాలనిపిస్తుంది, దీన్ని ఐ ఫీల్ లైక్ ఈటింగ్ సంథింగ్ అంటే నాకు ఏదైనా తినాలనిపిస్తుంది అని. నెక్స్ట్ వెన్ మీరు ఏమి చెప్పారు, దీన్ని వాట్ డిడ్ యూ సే అంటే మీరేం చెప్పారు అని. నెక్స్ట్ వెన్ ఆమె అంత లావు కాదు, కాస్త బొద్దుగా ఉంటుంది, దీన్ని షీ ఈజ్ నాట్ సో ఫ్యాట్, షీ ఈజ్ ప్లంప్ అంటే ఆమె అంత లావు కాదు, కాస్త బొద్దుగా ఉంటుంది అని. నెక్స్ట్ వెన్ అతడిని కలవడం కష్టం, దీన్ని ఇట్స్ డిఫికల్ట్ టు మీట్ హిమ్ అంటే అతడిని కలవడం కష్టం అని. నెక్స్ట్ వెన్ నన్ను ఎవరు చూసుకుంటారు, దీన్ని హూ విల్ లుక్ ఆఫ్టర్ మీ అంటే నన్ను ఎవరు చూసుకుంటారు అని. నెక్స్ట్ వెన్ నేను ఉన్నా నిన్ను చూసుకోవటానికి ఇలా అంటూ ఉంటాం కదా, దీన్ని ఐ ఆమ్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ అంటే నేనున్నా నిన్ను చూసుకోవడానికి అని. నెక్స్ట్ వెన్ అక్క వాళ్ళ ఇంట్లో ఉంటున్నా, దీన్ని స్టేయింగ్ ఎట్ మై సిస్టర్స్ ప్లేస్ అంటే అక్క వాళ్ళ ఇంట్లో ఉంటున్నా అని. నెక్స్ట్ వెన్ నేను ఇక్కడ వారం రోజులు ఉంటా, దీన్ని ఐ విల్ బీ హియర్ ఫర్ ఏ వీక్ అంటే నేను ఇక్కడ వారం రోజులు ఉంటాను అని. నెక్స్ట్ వెన్ వచ్చే ముందు నువ్వు ఎందుకు కాల్ చేయలేదు, దీన్నే వై డింట్ యూ కాల్ మీ బిఫోర్ కమింగ్ అంటే వచ్చే ముందు నువ్వెందుకు కాల్ చేయలేదు అని. నెక్స్ట్ వెన్ నాకు పనుంది, నేను తనని తీసుకువెళ్ళను, దీన్ని ఐ హ్యావ్ వర్క్ ఐ కాంట్ టేక్ హర్ అవుట్ అంటే నాకు పనుంది, నేను తనను తీసుకువెళ్ళలేను అని. నెక్స్ట్ వెన్ ఎక్కడ పని చేస్తావు, దీన్ని వేర్ డు యూ వర్క్ అంటే ఎక్కడ పని చేస్తావు అని. నెక్స్ట్ వెన్ నేనెవరో తెలుసా, దీన్ని డూ యు నో హూ ఐ యామ్ అంటే నేనెవరో తెలుసా అని. నెక్స్ట్ వెన్ రేపు అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను, అక్కడ ఫంక్షన్ ఉంది ఇలా చెప్తూ ఉంటాం కదా, నిన్నే టుమారో ఐ యామ్ ఆఫ్ టు మై గ్రాండ్ మాస్ ప్లేస్ దేర్ ఈజ్ సమ్ ఫంక్షన్ అంటే రేపు అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను, అక్కడ ఫంక్షన్ ఉంది అని. నెక్స్ట్ వెన్ అందుకే అతనికి అలా చెప్పాను, దీన్నే దట్స్ వై ఐ టోల్డ్ హిమ్ లైక్ దాట్ అంటే అందుకే అతనికి అలా చెప్పాను అని. నెక్స్ట్ వెన్ వెళ్ళిపోకండి, దీన్నే డోంట్ గో అవే అంటే వెళ్ళిపోకండి అని. నెక్స్ట్ వెన్ పిచ్చిదాన్నిలా కనిపిస్తుంది, దీన్నే లుక్స్ లైక్ షీ ఈజ్ మ్యాడ్ అంటే పిచ్చిదానిలా కనిపిస్తుంది అని. నెక్స్ట్ వెన్ నాకు నచ్చింది, దీన్ని ఐ లైక్ ఇట్ అంటే నాకు నచ్చింది అని. నెక్స్ట్ వెన్ నాకు నిజంగా నచ్చింది, దీన్నే ఐ రియలీ లైక్ ఇట్ అంటే నాకు నిజంగా నచ్చింది అని. నెక్స్ట్ వెన్ నేను తనని ఇంటికి తీసుకెళ్తాను, దీన్నే ఐ విల్ టేక్ హర్ హోమ్
టేక్ హర్ హోమ్ అంటే నేను తనని ఇంటికి తీసుకెళ్తాను అని. నెక్స్ట్ వన్, ఈరోజు నన్ను సినిమాకి తీసుకెళ్ళు. దీన్నే టేక్ మీ టు ఏ మూవీ టుడే. టేక్ మీ టు ఏ మూవీ టుడే అంటే ఈరోజు నన్ను సినిమాకి తీసుకెళ్ళు అని. నెక్స్ట్ వన్, ఈరోజు వెళ్దాము. దీన్ని లెట్స్ గో టుడే. లెట్స్ గో టుడే అంటే ఈరోజు వెళ్దాము అని. నెక్స్ట్ వన్, నా మాట వినకపోతే నేను నీతో మాట్లాడను. దీన్నే ఇఫ్ యు డోంట్ లిసన్ టు మీ ఐ విల్ నాట్ టాక్ టు యూ. ఇఫ్ యూ డోంట్ లిసన్ టు మీ ఐ విల్ నాట్ టాక్ టు యూ అంటే నా మాట వినకపోతే నేను నీతో మాట్లాడను అని. నెక్స్ట్ వన్, అప్పుడప్పుడు అలా జరుగుతుంది. దీన్ని సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ అంటే అప్పుడప్పుడు అలా జరుగుతుంది అని. నెక్స్ట్ వన్, నేను ఏ పనైనా చేస్తాను. దీన్ని ఐ విల్ డూ ఎనీ జాబ్ ఆర్ వర్క్. ఐ విల్ డూ ఎనీ వర్క్ ఆర్ జాబ్ అంటే నేను ఏ పనైనా చేస్తాను అని. నెక్స్ట్ వన్, రిసెషన్లో నా జాబ్ పోయింది. దీన్ని లాస్ట్ మై జాబ్ ఇన్ ద రిసెషన్. లాస్ట్ మై జాబ్ ఇన్ ద రిసెషన్ అంటే రిసెషన్లో నా జాబ్ పోయింది అని. నెక్స్ట్ వన్, లోపలికి వెళ్ళి పని చూసుకో. దీన్ని గో ఇన్ అండ్ డూ సమ్ వర్క్. గో ఇన్ అండ్ డూ సమ్ వర్క్ అంటే లోపలికి వెళ్ళి పని చూసుకో అని. నెక్స్ట్ వన్, పద లోపలికి వెళ్దాం. దీన్ని కమ్ లెట్స్ గో ఇన్సైడ్. కమ్ లెట్స్ గో ఇన్సైడ్ అంటే పద లోపలికి వెళ్దాం అని. నెక్స్ట్ వన్, అలా అనుకోకపోతే బ్రతకడం కష్టం. దీన్ని వన్ కాంట్ లివ్ వితౌట్ సచ్ కాంప్రమైజెస్ ఎనీవే. వన్ కాంట్ లివ్ వితౌట్ సచ్ కాంప్రమైజెస్ ఎనీవే అంటే అలా అనుకోకపోతే బ్రతకడం కష్టం అని. నెక్స్ట్ వన్, ఎవరితో వచ్చావు. దీన్నే హూ డిడ్ యూ కమ్ విత్. హూ డిడ్ యూ కమ్ విత్ అంటే ఎవరితో వచ్చావు అని. నెక్స్ట్ వన్, నీకేమైనా బుద్ధుందా. దీన్ని డూ యూ హ్యావ్ ఎనీ సెన్స్. డూ యూ హ్యావ్ ఎనీ సెన్స్ అంటే నీకేమైనా బుద్ధుందా అని. నెక్స్ట్ వన్, నేను ఒప్పుకోను. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే తప్పకుండా కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. Stay tuned for next video. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.